మన ఆత్మీయ అయిన జీవితం కోసం ప్రార్థన చేద్దామండి. మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదన్నది మనం ఎప్పటికెప్పుడు సరి చేసుకొని, మన పాప దోషములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కొరకు మనం బ్రతకాలి. ఆయన కోసం మనం బ్రతికేలాగా ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరం కూడా పాపములు మనం విడిచిపెట్టుకొని ఆయన కొరకు బ్రతికేలాగా ప్రార్థించుకుందాము. మొట్టమొదటిగా మనం మన ఆత్మని సిద్ధపరుచుకొని ఆయన కొరకు బ్రతికిన వారిగా ఉండగలడానికి, ఇతరులకి మనం మాదిరికరముగా కలిగి ఉండగలడానికి ఆయన సహాయం కోరుకుందామని, ఆయన కోసం బ్రతకాలి. ఆయన కోసం ఆయన రక్షణ అందరికీ చూపించాలి. అందరినీ మనం రక్షించుకొని ఇతరులను రక్షించే వారిగా ఉండాలి. మన పాపం ప్రతి క్షణం పాపం చేస్తూనే ఉంటాము. ప్రతిసారి పాపంలో పడిపోతూనే ఉంటాం. ఆ పాపం నుండి సంపూర్ణంగా విడిపించి ఆయన కోసం మనం బ్రతకగలడానికి ఆయన శక్తిని బలాన్ని ఇమ్మని అడుగుదామండి. ఇప్పటికీ మనం పడిపోకుండా నిలకడ కలిగిన స్థిరమ కలిగిన వారిగా మనం ఉండి ఆయన కోసం మనం బ్రతకాలి. మన ద్వారా అనేకులు రక్షింపబడాలి. అనేక ఆత్మను రక్షించి మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకును, మన జిల్లాల కొరకును ప్రార్థించిన వారిగా ఉంచి అనేకుల పట్ల మనం ప్రేమ ఏదైతే కలిగిన వారిగా మనం ఉండి అనేకులకు ప్రేమతో ఆయన ప్రేమను చూపించి ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకి ఇమ్మని దేవుని అడుగుదామండి. మొట్టమొదటిగా మన పాపములు ఒప్పుకోవాలి. మన ప్రతి క్షణం పాపం చేస్తూనే ఉంటాం. ఆ పాపములను ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకడానికి ఆయన సహాయం కోరుకుందాము. స్తుతి 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 స్తోత్రము 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 స్తోత్రములు ప్రభా నాయన. మహోగనుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టని తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్ముడా 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 తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవా మీకు వందనాలు ప్రభువా. అయ్యా నిత్యుడగు తండ్రి, సమాధానముకర్త అయిన దేవా మీకు వందనాలు ప్రభువా. ఈ పాపినైన మమ్మల్ని మీరు జ్ఞాపకమును చేసుకోమని అడుగుచున్నాము ప్రభువా. మిమ్మల్ని గాయపరిచి ఉన్నాను ప్రభువా. అయ్యా నాయన నా ద్వారానే అయినా తండ్రి నాయన అయ్యా ఎన్నో అపమానాలు నాయన, ఎన్నో నిందలు ప్రభువా నాయన నా కోసం ప్రభువా నాయన రక్తాన్ని కార్చి నీ రక్తాన్ని చిందించావు ప్రభువా. నా పాపముల కొరకు మరణించావు ప్రభువా. మా పాపముల కొరకు నువ్వు సిలువ వేయబడ్డావు ప్రభువా. యేసయ్య నాయన మా పాపములను మీరు క్షమించమని అడుగుచున్నాము ప్రభువా. అయ్యా నాయన తండ్రి, పడిపోయిన మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. అయ్యా నీ సాక్షిగా వాడుకోమని అడుగుచున్నాము ప్రభువా నాయన. అయ్యా పాపంలోనూ నాయన పుట్టినవాడని పాపంలో పెరిగినవాడని దావీదు భక్తుడు అంటున్నాడు ప్రభువా. నిజమే ప్రభువా. మా తల్లి గర్భము నుండి పాపంతోనే పుట్టాము ప్రభువా. పాపంతోనే పెరిగాము, పాపం చేస్తూనే ఉన్నాము ప్రభువా. మా పాపములు క్షమించు ప్రభువా. మా దోషములను క్షమించి ప్రభువా. మా అతిక్రమములు కడగండి ప్రభువా. మమ్మల్ని శుద్ధి చేసి పవిత్రపరచమని అడుగుచున్నాము ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు నాయన. అయ్యా మమ్మల్ని క్షమించు తండ్రి నాయన. లోకమైతే ప్రభువా ఒక తప్పు చేత దానిని వేలెట్టి చూపిస్తుంది, కానీ నాయన మీరైతే నాయన అయ్యా నాయన పడిపోయిన వారిని, చెడిపోయిన వారిని మీరు లేవనెత్తి సేరతీయగల దేవుడవి ప్రభువా. నన్ను జ్ఞాపకములు చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా పడిపోయిన నన్ను తిరిగి నిలబెట్టమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ఆత్మీయుల బలపరచండి ప్రభువా నాయన. ఆత్మీయుల బలపరిచి అయ్యా అనేకుల కొరకు ప్రార్థించేవా దానిగా నన్ను నిలబెట్టమని అడుగుచున్నాను ప్రభువా. ప్రార్థించాలి ప్రభువా. అయ్యా నా ఆత్మీయ రక్షణ కొరకును నా ఆత్మను రక్షించుకోవాలి. నన్ను శుద్ధి చేయండి, పవిత్రపరచండి నాయన. కడగండి ప్రభువా. నీకు విరోధముగాను నేను పాపం చేసి ఉన్నాను ప్రభువా. మీకు విరోధముగా పాపము చేసి ఉన్న నన్ను ప్రభువా లేవనెత్తి రక్షించి నా ఆత్మను శుద్ధి చేసి పవిత్రపరచమని మీ కొరకు నన్ను నిలబెట్టుకోమని అడుగుతూ అనేకులు మమ్మల్ని నిలబెట్టుకుని మా పాప దోషములన్నీ కడిగి శుద్ధి చేయమని అడుగుతూ ప్రభువా. మీరు ఆఖరికి సిద్ధపడిన వారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. అయ్యా నీ రాకడికి సిద్ధపరిచి అనేకులకి మాదిరికరముగా నాయన అయ్యా నాయన నీవు తెలియని వారిని ప్రభువా నాయన నీ వైపునైనా
ప్రేమతోనైనా అయ్యా తీసుకురాగలని సహాయం అనుగ్రహించండి ప్రభువనైనా. రక్షించు ప్రభువ, ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడాలి ప్రభువ. అయ్యా నా రాష్ట్రంతో మాట్లాడండి. మొట్టమొదటిగా మేమునైనా ఇతరుల కొరకు ప్రార్థించాలంటే మాకు ఒక అర్హత ఉండాలి ప్రభు. నన్ను నేను రక్షించుకోవాలి, నన్ను నేను శుద్ధీకరించుకోబడాలి ప్రభు, పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి ప్రభువ నాయన. అయ్యా నన్ను రక్షించి ప్రభువ, నన్ను రక్షించి ప్రభువ, రక్షించమని అడుగుతున్నాను ప్రభువ. యేసయ్యా మీకు వందనాలు ప్రభువ, మీకు వందనాలు ప్రభువ. ప్రతిరోజు పాపం చేస్తూనే ఉంటాము ప్రభువ, మాటతోను, చూపుతోను, నడవడికతోను, ఆలోచన, తలంపులు, ఊహల్లో ప్రభు అన్నీ నాయన మీ స్వాధీనంలో ఉంచి నాయన మీ కొరకు బ్రతికే శక్తిని, బలాన్ని మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభువ. యేసయ్యనైనా మా దేశము కొరకు, మా రాష్ట్రము కొరకు, మా యెరూషలేమును రక్షణ దయచేయండి ప్రభువా. అయ్యా మా నాయకులను మీరు రక్షించండి, మా అధిపతులను మీరు రక్షించండి ప్రభువా నాయన. అయ్యా మా రాష్ట్రపతులను రక్షించండి ప్రభువా. అయ్యా నాయన మా నాయకులు ప్రభువా యథార్థముగా, న్యాయముగా పనిచేయగలని సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయ్యా నాయన ఎంతో నాయన ప్రభువా భయంకరమైన స్థితిలో మేమున్నాము ప్రభువా, భయంకరమైన స్థితిలో మేమున్నాం ప్రభువా, భయంకరమైన స్థితిలో మేమున్నాము ప్రభువా. ఎన్నో ఘోరాలు, ఎన్నో నాయన ఎంత వినలేని పరిస్థితుల్లో మేమున్నాము ప్రభువా. ఎంతగానో భయంకరమైన నాయన యేసయ్య నాయన. ఎవరు నశించిపోకూడదు, ఎవరు నశించిపోకూడదు. ప్రతి ఒక్కరి రక్షణ అనుగ్రహించు ప్రభు, ప్రతి ఒక్కరిని రక్షించు ప్రభు. ఏ ఆత్మ కూడా నశించడం మీకు ఇష్టం కాదు ప్రభు. నాయన నీ రాకడ వచ్చే చూచని ప్రభువ. అవి మేమందరం రక్షింపబడాలి. మేము రక్షింపబడి మా రాష్ట్రం కొరకు, మా రాయన మా జిల్లాల కొరకు, మా యెరూషలేము కొరకునైనా అందరి కొరకు ప్రార్థించేవారిగా నిలబెట్టండి ప్రభువ. అయ్యా యేసయ్య నాయన లోకంలో మేమైనా ఎన్నో ఘోరాలు చర్యలు చూడలేక ఎంతో బాధ, వేద, చింత, దుఃఖంతో నిండిపోయినాం ప్రభు. మేము చూడని ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా. వాటనన్నిటిని విడిపించండి. మీ ఆత్మను ఉంచండి ప్రభా. ఈ రాష్ట్రం అంతటి మీద నీ ఆత్మను ఉంచండి. మీ ఆత్మను ఉంచు ప్రభా. రక్షించు ప్రభా. రక్షించండి నాయన. ఎటువంటి అతిక్రమణలు, ఎటువంటి అక్రమాలు, ఎటువంటి అన్నీ ఆఫ్ చేయండి ప్రభా. అయ్యా అందరూ నీ బిడ్డలే ప్రభా. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకండి, ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టు. మీ కొరకు నిలబెట్టుకోండి ప్రభువనైనా. నీ రాకడికి సిద్ధపరచు. ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ రాకడికి సిద్ధపడాలి ప్రభు. అందరితో మీరు మాట్లాడు ప్రభా. మాట్లాడండి ప్రభు. యేసయ్యా రక్షించండి అయ్యా, రక్షించండి. హాస్పిటల్లో ఉన్న వారితో మీరు ఉండండి ప్రభు. వాళ్ళని స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న వారితో మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. జైల్లో ఉన్న వాళ్ళని విడిపించండి, రక్షించండి ప్రభు. క్షమించండి ప్రభు. యేసయ్యా నాయన ఆడుకున్న వారిని మీరు ఒకసారి జ్ఞాపకం ఉంచి వాళ్ళందరినీ, వారిలో ఉన్న అంతరాత్మలు లయం చేయండి అయ్యా నాయన. ఎక్కడెక్కడ ప్రభు ఆపదలో ఉన్న వాళ్ళందరినీ విడిపించండి, రక్షించండి అయ్యా. ప్రయాణం చేస్తున్న వారందరితో మీరు తోడుకొని ఎటువంటి యాక్సిడెంట్, ఎటువంటి ఊళ్ళు జరగకూడదు ప్రభు. ఎంత బాధాకరము ప్రభు. వాటిలన్నిటినీ మీరు నాయన ఆప్ చేయండి. ఆ ప్రతి ఒక్క బిడ్డ క్షేమంగా ఉండగలగడానికి సహాయం అనుగ్రహించండి. డ్యూటీలకు వెళ్ళే వారందరినీ క్షేమంగా తోడుకు రండి ప్రభువా. మా దేశాన్ని రక్షించు ప్రభువా, మా దేశాన్ని రక్షించండి అయ్యా. విడిచిపెట్టకు ప్రభువా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని రక్షించు ప్రభువా, రక్షించండి అయ్యా నాయన. మా దేశంలో ప్రభు శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ ఆత్మతో నింపినైనా ప్రతి ఒక్క బిడ్డ ప్రయాణం అంతట్లో మీ తోడునడిగి సన్నిధి ఉంచమని ప్రభు అడుగుతున్నాను ప్రభు. మీ దోతన కాపుదలు ఉంచండి ప్రభు. మీ దోతన కాపుదలు ఉంచమని అడుగుతున్నాను ప్రభు. మమ్మల్ని జ్ఞాపకములు చేసుకోండి అయ్యా. పరిశుద్ధాత్ముడా అనేకులకి అయినా తండ్రి అయ్యా నాయన నీ పత్రికలు పంచే స్వార్థ
ప్రకటించే వారిగా మమ్మల్ని అందరినీ మమ్మల్ని రక్షించుకో ప్రభా. రక్షించుకోండి నాయన మీకు వందనాలు. ఏ ఒక్క ఆత్మ నశించడం నాకు ఇష్టం లేదన్నావు నాయన. ప్రతి ఒక్క బిడ్డని రక్షించి ప్రతి ఒక్క మా దోషము పాపములను క్షమించి నాయన మమ్మల్ని అందరినీ రక్షించుకోమని అడుగుతున్నాం ప్రభువా నాయన. పరిశుద్ధాత్ముడా నాయన, ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించండి. లోకానుసారమైన జీవితాలు విడిచిపెట్టి అయ్యా నిన్ను ఎమ్మడించిన వారిగా ఉంచి నడిపించవని ప్రవ్వా. అయ్యా నీ నా రాష్ట్రం మీద నాయన, నా జిల్లాల మీద నీ కృపను నింపమని. నీ కృపే నాయన, మీ కృప లేనిది మేము జీవించి మీ కృపే మమ్మల్ని రక్షించగలదు ప్రవ్వా. నీ కృపతోనే మమ్మల్ని నింపండి, మీ ఆత్మతో నింపండి ప్రవ్వా. మా రాష్ట్రాలని, మా జిల్లాలని, మా ఎరుసలేని మా నాయన మీరు రక్షిస్తావని ప్రవ్వా. మీ ఆత్మతో మమ్మల్ని నింపుతావని ప్రవ్వా. నీ కృపలోని మీ దైలం అందరిపై మీ ఆత్మ నుంచి నడిపిస్తావని ప్రవ్వా. అయ్యా నన్ను, నా జీవిత, నా బ్రతుకుని మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ నేను అనుకున్న వాటిని విడిచి ముందున్న వాటికి నేను పరిగెత్తగలడానికి నాయన మీ కొరకు బ్రతికి మీరు అక్కడ వారికి నమ్మకము కలిగి స్థిరమైన దానిగాను స్థిరమ కలిగిన వారుగాను మేమందరం ఉండి మీరు ఆఖరికి సిద్ధపరచమని ప్రవ్వా నాయన. మమ్మల్ని ప్రతి విషయంలో మాటలోను, చూపులోను, నడకలోను, తలంపులోను, ఆలోచనలోను, ఊహల్లోను మా అన్ని విషయం మీ స్వాధీనంలో ఉంచి నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, న్యాయంగా మేము జీవించగలని సహాయం అని గ్రహించమని అడుగుతూ మీ కృపలోని మీ దయలోని మమ్మల్ని వర్ధలింపచేయమని అడుగుతూ ప్రవ్వా ఈ చిన్న ప్రార్థన ఈ పాదాలు చెంతలో చేర్చుకోమని ప్రవ్వా త్వరలో రాబని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి.